నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అనేది మీకు అర్థమవుతుంది. మీకు మా వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేసి వాళ్ళని కూడా ఒక లైక్ చేయమని చెప్పండి. ఈరోజు ముఖ్య విషయం ఏంటి అంటే, తెలుగు రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతున్నారు. మీరు తెలుసు, మీకు చికెన్ ఎంత ఉందండి రేటు మార్కెట్లో? 200 రూపాయలు కిలో. మరి ఫారిన్ కోళ్ళు 200 రూపాయలు కిలో ఉంటే మొన్నటి దాకా 300, 350, 400 కూడా నడిచినాయి. కానీ ఇప్పుడు కోళ్లకు ఒక రకమైన H15 అనే ఒక వైరస్ సోకింది. అప్పుడు దాకా చూస్తే బాగానే మేత మేస్తున్నాయి, బాగానే తింటున్నాయి, అప్పటికప్పుడు చనిపోతున్నాయి. మరి ఏంటి? ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, అటు విశాఖపట్నం, అటు వైజాగ్, చుట్టుపక్కల తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కోళ్ళు చనిపోతున్నాయి. మరి చాలామంది గుడ్డు తినండి, గుడ్డు తినండి, గుడ్డు తినండి, కోడి మాంసం తినండి అని చెప్తుంటారు డాక్టర్లు. మరి గుడ్డు తినొచ్చేమో కానీ కోడి మాంసం అయితే తినడం మానేయండి. ఎందుకంటే కోళ్ళకి రోగాలు వస్తున్నాయి. కోళ్ళు తింటే మీకు కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. మీరు బతికున్న కోడిని మీరు కొనుక్కోరు. మీరు కొనేది చచ్చిన కోడిని ఫినిషింగ్ చేసి అక్కడ తాజాగా చూపించిన కోడిని మీరు కొంటారు. అవి బతికిన కోళ్ళ, చనిపోయిన కోళ్ళ వాళ్ళు అమ్మేది మీకు తెలియదు. మీరు వెళ్ళేటప్పటికీ గిన్నె నిండా, అక్కడ కొట్టు నిండా అలంకరించి పెడతారు. ఆ కోళ్ళను చూసి అబ్బా బాగున్నాయిరా, ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయిరా అనుకొని మీరు వెళ్ళి మురిసిపోయి, నాకు కిలో కొందామని కొన్నోళ్ళు నాకు 2 కిలోలు ఇవ్వయా, నాకు కేజీన్నర ఇవ్వు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆర్డర్లు పెట్టి, నాకు జాయింట్లు కొట్టు, నాకు అది కొట్టు, నాకు ఇది కొట్టు అని చెప్పి ఆర్డర్లు పెట్టేసి వెళ్ళిపోయి చక్కగా ఆ పక్కన నుంచొని దమ్ము కొడుతూ ఉంటారు, సిగరెట్ కాలుస్తుంటారు, కొంతమంది టీ తాగుతుంటారు. ఆ పక్కకి వెళ్ళిపోయి ఈలోపు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. అవి బతికినవి చచ్చినవి అన్నీ కలిపేసి వస్తాయి. లక్షల రూపాయల్లో కోళ్ళు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, లాస్ అయిపోతున్నారు. ఇప్పటికీ 15 రోజుల్లో 40 లక్షల కోళ్ళు చనిపోయినాయి. సంక్రాంతి వరకు ఒక రేట్ అమ్మితే సంక్రాంతి నుండి కోళ్ళు బేభత్సమైన రోగాలు పడిపోయి, ఒకటి చలి పెరిగింది బాగా. చలి పెరిగినా తట్టుకోలేవు, ఎండ పెరిగినా తట్టుకోలేవు. అవి వచ్చేది ఫారిన్ కోళ్ళు అంటారు, మీకు తెలుసు. అవి ఆ కోళ్ళకి ఎక్కువ ఆయుర్దాయం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఆ 40 రోజులు వాళ్ళు తొందరగా పెరగాలి, తొందరగా డబ్బులు ఆదాయం వచ్చేయాలి, 3 నెలలు పెరగాల్సిన కోడిని 40 రోజులు, 30 రోజులు, 60 రోజులకే పెద్దదాన్ని చేసేసి వాళ్ళు డబ్బులు సంపాదించాలని చెప్పి వాళ్ళ ఆ కోళ్ళని పెంచేస్తున్నారు. తాను ఒకటి తెలిసే దైవం ఒకటి తెలిసింది అన్నట్టుగా తను చేసుకున్న పాపం తానే అనుభవించాలి, ఎవరు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలన్నట్టుగా తాను ఏదో లక్షలు గడించేద్దాం, కోట్లు గడించేద్దాం అనుకొని కోళ్ళ వ్యాపారం పెడితే, ఫారాలు పెడితే ఆ ఫారాలు నష్టాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే తాను చేసుకున్న పాపం తానకే అన్నట్టుగా డాక్టర్ని పెట్టరు, ఒక సదుపాయం ఉండదు, ఒక ఫినిషింగ్ నీట్గా పెట్టరు, ఒక లైటింగ్ ఫెసిలిటీ ఉండదు. ఎండాకాలం నీళ్లు పట్టాలు కట్టి నీళ్లు పోసుకొని చల్లబరచాలి, చలికాలం లైటింగ్ పెట్టి వాటికి కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేయాలి. అలా వదిలేస్తారు, వెళ్ళిపోతారు. ఏదో దానా ఎవరినో ఒకటి పెడతారు, ఆడి దానా వేస్తున్నాడా లేదా, వేసాడు, ఆ దానా వేసాడు. అదీ కాక ఈ మధ్యకాలంలో కోళ్ల మేతను మరీ చౌకబారితనంగా ఏయో చెత్త అంతా చెదారం అంతా తీసుకొచ్చి వేస్తున్నారు. ఆ చెత్తను తినేసి
అవి అరాయించుకోలేక రకరకాల సమస్యలు అనిపిస్తున్నాయి. అవి వాటికి నోరు లేదు, తినటానికి మాత్రమే నోరు ఉంది. కానీ మనిషి తినేవాడికి వాడు చెప్పకపోయినా వాడి ఆరోగ్యాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడు స్వయాన్న. కాబట్టి ఇక మీదట మీరు కోళ్ళు తినడం వాళ్ళు తగ్గించి, కోళ్ళను తినడం తగ్గించి మీరు చక్కగా చేపలు, రొయ్యలు అవన్నీ తినండి. నీటిలో పెరుగుతాయి కాబట్టి అవి మీ ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడతాయి. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇప్పుడు చేపలు బాగా తినండి, చేపలు తింటే మీకు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి. కాబట్టి చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు తెలీదో చైనాలో కప్పలు కూడా తింటారు. మనం అసలు కప్ప చూస్తే చిచ్చి బెక్ అరుస్తుంటే అది కానీ బురదలో పొరలాడతాయని మనం మనం పట్టించుకోము. కప్పలు పెంచే చెరువులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల కప్పలను పెంచుతారు. ఇక్కడ నుండి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. మన విజయవాడ నుండి, విశాఖపట్నం నుండి, కొన్ని ప్రాంతాల నుండి కప్పలను పట్టి శుభ్రంగా కడిగేసి వాటిని ఏ పార్ట్గా పార్ట్ 2 పార్ట్లుగా విడదీసి వాటిని ప్యాకింగ్ చేసి ఫారిన్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాగా అనేక ఉన్నాయి. అయితే మీరు కప్పలు తినకపోయినా పీతలు తినండి, రుచిగా ఉంటాయి. అది వండే విధానంగా పెద్ద మనిషి అన్నాడు, ఉప్పు కారం సరిగ్గా ఉంటే చొప్పు ముక్క కూడా కూర అవుద్దంట. అలాగా ఉప్పు కారం వండేవాళ్ళు సరిగ్గా వండుకుంటే వాళ్ళు మనసు దగ్గర పెట్టి దాని మీద బాధ్యత పెట్టి వండితే ఏదైనా సరే కూర బ్రహ్మాండంగా రుచిగా ఉంటుంది, నోటికి ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి మీ చేతికి ఆనందదాయకంగా ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయమండి, లేదా 10 మంది సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొస్తుంది. రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నుండి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొస్తుంది. ఏంటయ్యా కొత్త రూల్ అంటే ఏం లేదు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. వడ్డీ రేట్లు తగ్గిస్తుంది. యాక్చువల్గా వడ్డీ రేట్లు పెంచాలి అనుకుంది, కానీ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది. ఎందుకంటే వ్యాపారస్తులు కానీ, హౌసింగ్ నిర్మాణాలు కానీ ఇవన్నిటికి కూడా ఇటు చూస్తే వ్యవసాయం కుబేలైపోయింది, వ్యవసాయం దెబ్బతిన్నది భారీ వర్షాలకి. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నువ్వు ఎన్ని చేసినా సరే ఆర్థికంగా వెనకబడేతనంగా ఉంది. ఒక పక్కన రూపాయి పతనం అయిపోతుంది. రూపాయి వర్సెస్ డాలర్ చూసుకుంటే డాలర్ ఏమో పెరిగిపోతుంది. ట్రంప్ డాలర్ని బలోపేతం చేయాలని డాలర్ చేస్తున్నాడు. అయితే రూపాయి ఏమో పడిపోతుంది. నానాటికి రూపాయి 86 పాయింట్ చిల్లర ఉన్న డాలరు 87 ఉండేది 86కి వచ్చింది. అయితే కూడా నిర్మలా సీతారామన్ మన బడ్జెట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రోజు నుండి మరీ వ్యాపారస్తులు కూడా చాలా దిగేలుగా ఉన్నారు. కాబట్టి ఆర్బీఐ కొత్త రూల్ తేవాలి అనుకుంటుంది. వడ్డీ రేట్లు తగ్గించాలి. ఇళ్ల నిర్మాణాలు అందరికీ పనులు రేట్ తక్కువ ఉంటేనే కదా పనులు ప్రారంభించేది, ఇళ్ళు కట్టేది, వ్యాపారాలు చేసుకునేది. వడ్డీ వ్యాపారాలు చేస్తే అరెస్ట్ అన్నారు. వడ్డీలకి ఇదివరకు ఎవరు పడితే వాళ్ళు వడ్డీలు తీసుకొని తాకట్లు పెట్టుకొని తనఖాలు పెట్టుకొని మీరు అప్పులు తీసుకుంటా అంటే డైలీ ఫైనాన్సులు అయ్యి. ఇప్పుడు ఆర్బీఐ సుప్రీంకోర్టు ఇచ్చింది, ఎవరన్నా అప్పు తీసుకుంటే వాళ్ళని అప్పిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, నోట్లు రాయించడం ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తే మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని ఒకప్పుడు అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు, ఇప్పుడు బ్యాంకులే వైద్యం అవుతున్నాయి. కాబట్టి బ్యాంకులకు వెళ్ళి మీరు సకాలంలో మీరు మీ సమస్యల్ని పరిష్కరించుకునే మార్గంగా. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకొని, లంచాలు అడిగితే మాత్రం ఇవ్వబాకండి. లంచాలకి వేరేగా ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్కి కంప్లైంట్ చేయండి. మీకేం భయం అక్కర్లేదు. మీ
సబ్స్క్రైబ్ చేయమండి. ఇలాగే 10 మంది సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.